మహాశక్తే ఆ దేవుడు. ఆ దేవుడే మనల్ని భూమి మీద పుట్టించాడు. మనకు కావాల్సిన ఆహారాన్ని, జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని మనకు దయచేస్తూ ఈ భూమి మీద మనల్ని పోషిస్తున్నాడు. అయితే పిల్లలుగా మనం భూమి మీద పుట్టేటప్పుడు దేవుడు చెబుతున్నాడు బైబిల్ గ్రంథంలో, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడంట. అంటే మనం పుట్టినప్పుడు మనకు అబద్ధం అంటే ఏంటో తెలీదు, పాపం అంటే ఏంటో తెలీదు, చెడుతనం అంటే ఏంటో తెలీదు, పాపాలు చేయడం అంటే ఏంటో తెలీదు. అయితే భూమి మీద బ్రతికిన తర్వాత లోకంలో ఉన్న విద్యలు నేర్చుకున్నట్టుగా అనేకమైన దుష్టక్రియలు మనం నేర్చుకొని దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాం. మరి ఇలా ఉండి చనిపోతే దేవుడిన లోకానికి వెళ్తామా? మన ఇంటి దగ్గర ఉన్న చిన్నపిల్లలు మనవారైనప్పటికీ ఏదో కాళ్ళు కంటించుకొని ఇంటికి వచ్చారనుకోండి, వాళ్ళ ఇంట్లోనికి రానిస్తామా అంటే రానివ్వమండి. ఏం చేస్తాం? మొదటగా వాళ్ళకి నీటితో శుద్ధి చేసి తర్వాత ఇంటిలోనికి తీసుకువెళ్తాం. మనం ఉండే నివాస స్థలమైన ఒక ఇంటిలోనికి వెళ్ళేటప్పుడు కాదండి, మనిషి హృదయంలో నుండి వచ్చినదే పాపం అని దేవుడు చెప్తున్నాడు. అంటే ఒకరికి చెడు చేయాలన్న ఆలోచన ఎక్కడ పుడుతుంది? హృదయంలో పుడుతుంది. అంటే మనిషి హృదయంలో నుండి వచ్చేదే పాపం తప్ప మనిషి కడుపులోకి వెళ్ళేది పాపాన్ని కలుగు చేయదు. కాబట్టి ప్రియులారా, ఈ భూమి మీద బ్రతుకుతున్న మనం పుట్టింది మొదలుకొని చనిపోయినంత వరకు ఏదో ఒక పాపం చేస్తూనే ఉంటాం. ఇలా పాపంతోనే చనిపోతే దేవుడు చెప్తున్నాడు, పాపం వల్ల వచ్చే జీతము మరణము. అంటే మనిషి భూమి మీద శరీరంతో చనిపోతాడు. శరీరంగా చనిపోయి ఆత్మకు మరొక చావు ఉంది. మనుషులు భూమి మీద చనిపోవడాన్ని చూసి ఈ జీవితం ముగింపు ఇదే అనుకుంటున్నారు. కాదండి, మనిషికి మరణం అనేది మరో లోకానికి వెళ్ళడానికి ఆహ్వానం అని మనకు తెలియాలి. పుట్టుక అనేది ఈ లోకానికి రావడం అయితే మరణం అనేది మరో లోకానికి వెళ్ళడం. మరి ఎక్కడికి వెళ్తున్నారు మనుషులు అని ఆలోచించగలిగితే, పాపంతోనే చనిపోతే ఖచ్చితంగా నరకంలోకి వెళ్తాం, నిత్యాగ్ని దండంలోకి వెళ్తాం. అగ్ని ఆరని ఆత్మ చావని మరో లోకం ఉంది, అదే పాతాళం. ఆ లోకానికి వెళ్లి శిక్ష అనుభవించడం దేవునికి ఇష్టం లేదు. పిల్లలు తప్పు చేశారనుకోండి, ఆ తప్పుకి శిక్ష వస్తుందంటే తల్లిదండ్రులు ఖచ్చితంగా ఆలోచిస్తారు, అయ్యో నా పిల్లలు చెడిపోతున్నారు, వీళ్ళు శిక్ష పొందకూడదు అని తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమ చూపించి మార్చుకోవాలనుకుంటారు. వారి కోసం అవసరమైతే ఇతరులతో తగులు కాస్తారు, యుద్ధాలు చేస్తారు, అవసరమైతే ఏదైనా చేయడానికి పిల్లల్ని రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే దేవాది దేవుడు కూడా మనుషులమైన మనం పాపం చేయడం వల్ల మనకు వచ్చే జీవితమైన నరకానికి మనం వెళ్ళకుండా మనల్ని తప్పించాలని యేసుక్రీస్తు ప్రభు గారు భూమి మీదకి వచ్చారు. మన పాపల నిమిత్తమైన ప్రాణం అర్పించాడు, మరణించాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన చెప్తున్నాడు, ఇదిగోండి, ఎవరైతే నన్ను అంగీకరిస్తారో, ఎవరైతే నా పాపల నిమిత్తం యేసుక్రీస్తు మరణించాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడని ఎవరైతే తన మనస్సాక్షిలో ఉద్దేశించి ఆయనను విశ్వసిస్తారో వాళ్ళని ఖచ్చితంగా నేను రక్షిస్తానని చెప్పాడు. మనం అనుకుంటాం, మనమేం పాపం చేశామండి, పాతాళంకి మనం ఎందుకు వెళ్తాం, ఇప్పటి నుంచి అయితే నేను పరిశుద్ధంగా బ్రతుకుతాను, ఇప్పుడు నాకు తెలిసింది కదా పరిశుద్ధంగా బ్రతికితేనే పరలోకం వెళ్తామని. మరి ఇంత ముందు చేసిన పాపాలన్నీ ఏమవుతున్నాయి? వాటన్నిటికి శిక్ష అనేది ఖచ్చితంగా ఉంది. ఆ శిక్షను తప్పించుకొని నీతిగా పరిశుద్ధంగా జీవితకాలం అంతా బ్రతకాలంటే యేసుక్రీస్తే మార్గం. యేసు చెబుతున్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరుడని బైబిల్ చెప్తుంది, యేసుక్రీస్తు చెప్తున్నాడు. అంటే పరలోకానికి వెళ్ళాలంటే యేసు ఒక్కడే మార్గం తప్ప మరొక మార్గం లేదు. మనం ఏమనుకుంటామంటే, మనం చేసిన పాపాలు పోవడానికి దాన ధర్మాలు, పుణ్యకార్యాలు చేసి మన పాపాన్ని వెళ్ళగొట్టాలనుకుంటాం. చూడండి, శరీరంలో ఎముకలకి ఒక రోగం వచ్చిందనుకోండి, జ్వరం టాబ్లెట్ వేస్తే తగ్గదండి. ఆ ఎముకలకు సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాన్ని నయం చేసుకోవాలి. అంటే ఒక రోగం ఏదైతే వస్తుందో ఆ రోగానికి సంబంధించిన మందే వేయాలి. మరి మనిషి పాపం పోవాలంటే రక్త ప్రోక్షణం జరగాలి. అంటే పాపము పోవాలంటే రక్తం చిందకుండా పాప క్షమాపణ కలుగుదని బైబిల్ చెప్తుంది. అంటే